అభివృద్ధి పేరిట రాజన్న ఆలయం మూసేస్తే ఊరుకోబోమని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అన్ని కుల సంఘాలు, స్ట్రీట్ వెండర్స్ తో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, హైదరాబాద్ నడిబొడ్డులోని ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేస్తే కనీసం ఖండించలేదని అన్నారు. అభివృద్ధి పేరిట రాజన్న ఆలయాన్ని మూసేస్తే ఊరుకునేదే లేదని, కాశీ కారిడార్, ఉజ్జయిని కారిడార్ చేపట్టినప్పుడు ఆయా దేవాలయాలను మూసివేయలేదని, వేములవాడలో దేవాదాయ శాఖ అధికారులు భక్తులు కనీస సౌకర్యాలు పట్టించుకోకుండా కేవలం హుండీలు నింపుకుంటున్నారని ఆరోపించారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పేరిట మూసివేస్తే ఊరుకునేదే లేదని, దేవాలయ మూసివేతను నిరసిస్తూ ఈ నెల 14న జరిగే వేములవాడ బంద్ను విజయవంతం చేయాలన్నారు. రాజన్న ఆలయంలో కోడలు మరణిస్తే పట్టించుకునే వారే లేరని, కోడల సంరక్షణ కోసం హడావిడిగా 2 ఏళ్ల కింద శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని విమర్శించారు. మరి 10 ఏళ్ల పాటు కార్యాపన చేస్తే ఇప్పుడు వాళ్ళ పనిష్మెంట్ ఎక్కుందో మనం చూసినాం. అది వేములవాడ రాజన్న అంటేనే పేదల దేవుడు. ఇక్కడ మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఆలయంతో పాటు వేములవాడ పట్టణ ప్రజల అభివృద్ధి కూడా ముడిపడి ఉంది. మనం కాశీ కారిడార్ కావచ్చు, ఉజ్జయిని కారిడార్ కావచ్చు, ప్రపంచంలో ఏ దేవస్థానం డెవలప్ అయినా మునిగిపోయిన అయోధ్య అంత పెద్ద ఎత్తున డెవలప్ అయినా కూడా ఎక్కడ కూడా ఒక్కరోజు దర్శనం బంద్ చేయలేదు. అది మనందరికి తెలుసు. మనకు తెలియకుంటే కూడా మొన్న అయోధ్యని ఇది మనకు అందరికి తెలిసిందే. మొన్న మనకు వేములవాడలో ఏ సమస్య వచ్చినా ఈ కావచ్చు, వేములవాడ పట్టణంలో కావచ్చు, 1100 సంవత్సరాల చరిత్ర ఈ దేవాలయం. దాదాపు జరిగిన విషయాలు చిన్న చెప్తా. నేను దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ఎమ్మెల్యే గారు, ఈవో, కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ విస్తరణ ఇస్తూ ఉంటుంది. దాన్ని ఇక పునర్నిర్మాణం అట. ఇక్కడ 1100 సంవత్సరాల క్రితం నిర్మాణమైన దాన్ని పునర్నిర్మాణం ఏంది అర్థమవుతలేదు. ఆ పదమే తప్పు. ఈ దేవాలయాల విస్తరణలో భాగంగా దేవాలయం మూసేస్తాం జూన్ 12కి అడుగుతూ ఉన్నాం. ఈ వ్యక్తిగత అభిప్రాయమా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమా, దేవాదాయ శాఖ తీసుకున్నా, లేకుంటే దేవాదాయ మంత్రి తీసుకున్నా చెప్పాలి. మరి వాటిని పక్కబెట్టి 17 నుంచి దేవాలయం బంద్ చేస్తాం, లేకుంటే లోపల ఉన్న దేవాలయాలను తీసేస్తాం. దాదాపు 4 సార్లు ప్లాన్ మారింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. లోపల ఉన్న పరివార దేవతలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ దేవాలయమే నిజంగా కూడా శివకేశవులు, అనేక రకాల దేవాలయం. ఇంతకుముందు నేను మీటింగ్ చెప్పినట్టుగా ఎన్ని రకాల దేవుళ్ళని ఒకసారి ఆలోచించారు. వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, అనంతపద్మ స్వామి, శ్రీరామచంద్రుడు, కాలభైరవుడు, కాశీ విశ్వేశ్వరుడు, బాలకృష్ణమారు, మైసార సుభద్ర, దక్షిణామూర్తి, ఇవన్నీ ఇన్ని రకాల దేవాలయ సముదాయం. ఇది ఏ ఒక్కటి కూడా ముట్టుకోవడానికి వీలేదు. 1979 ముఖ్యమైన దేవాలయాల నుంచి విస్తరణ చేసిరు. దాన్ని మళ్ళీ విస్తరణ 50 సంవత్సరాలకు విస్తరణ చేసుకుంటూ పోతారా అంటే హిందూ ధర్మం మీద, లేకుంటే హిందువుల పట్ల ఏ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో తెలుస్తూ ఉంది. వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేసే పని తప్పితే ఇది నిజంగా కూడా యాత్రికులకు ఏమాత్రం కూడా సదుపాయం లేదు. తిరుమల దేవస్థానం ఊహించుకున్నట్టయితే గర్భాలయం ఇంతకంటే పెద్దగా ఉందా, లేకుండా వేరే దేవాలయాలు తీసుకున్న గర్భాలయం ఇంతకంటే పెద్దగా ఉన్నదా? విస్తరణ కోసం గత ప్రభుత్వం 30 ఎకరాలు తీసుకున్నది. ఆ డెవలప్మెంట్ ఆ పక్క స్టార్ట్ చేసుకోమని మనం వదలడం లేదు. దాంట్లో అనేకం ఉన్నాయి. ఇప్పుడు ధర్మగుణం తీసుకుపోయి రెండో దాన్ని మోక్షగుణం చేస్తూ ఉన్నారు. అప్పటి ప్లాన్లో 2015లో ఇదే శృంగేరి పీఠ దగ్గరకు వేరే ప్లాన్ తీసుకుపోయారు. ఇప్పుడు మళ్ళీ వేరే ప్లాన్ తీసుకుపోతూ ఉన్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి భజన చేసే విధంగా తయారవుతూ ఉన్నారు. స్థపతి చెప్తా ఉన్నాడు వాస్తుకు లేదని. వాస్తుకు లేదు, ఆగమశాస్త్రం లేకుంటే ఆగమశాస్త్ర ప్రకారం మరి దేవాలయంలో నటరాని దేవాలయంలో కూడా ఒక సమాధి ఉండొచ్చా చెప్పాలంటే, దర్గా ఉండొచ్చా? దానికి సమాధానం లేదు. దాని మైనారిటీల గురించి మాట్లాడే దమ్ము లేదు. ఈ దర్గా గురించి మాట్లాడే దమ్ము లేదు. ఏమైనా మాట్లాడితే దేవాలయం తీసేస్తాం, విగ్రహాలను తీసేస్తాం, లేకుంటే కోటి లింగాలను తీసేస్తామని చెప్తా ఉన్నారు. ఒక 50 సంవత్సరాల కిందకి వస్తే మరి చిన్నప్పుడు ఆ కోటి లింగాల పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ వచ్చారు ఇక్కడికి. మరి అంత ప్రాశస్త్యం ఉన్న దాన్ని తీసేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కూడా దేవాలయం బంద్ చేస్తానికి వీల్లేదు. దేవాలయం ఉన్న పరివార దేవతలు కూడా ఎవరిని కూడా ముట్టుకునే కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా 14 నాడు కూడా నిరసన కార్యక్రమంగా బంద్ను కూడా విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం.